అశ్విన్ లోపలున్నాడా? వాణ్ణి మర్యాదగా బయటికి రమ్మని చెప్పు. హీరో ఆన్ ద వే. అంటే బావ ఇక్కడికి రాలేదా? అవును. అబద్ధం. వాణ్ణి లోపలే దాచి వేషాలిస్తున్నారు. వేషాలు. ఓ ఏంటంటే దూసుకెళ్తున్నారు? ఇంకా మ్యారేజ్ అని రాలేదని చెప్పాగా. మా బావ రాకపోతే మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపుతున్నావే? ఆ నీ చూపు తగిలితే పచ్చని పెళ్లి పందిరి కూడా భగ్గుమంటుంది. ఏంటే వాగుతున్నావు? తప్పుకోవే. ఆంటీ, నన్ను దాటి వెళ్ళడం అంత తేలిక కాదు. దీంతో ఏంటత్తయ్య మాటలు? ఏయ్, జరుగు. ఆగు. ఏయ్, తప్పుకో. ఏయ్, నిన్ను. అత్తయ్య, జరగవే. జరుగు. మమ్మల్ని వెళ్ళనివ్వు. వదలవే. నిన్ను. తప్పుకోవే. జరగవే. అమ్మా అమ్మా అమ్మా, జరుగు. ఏంటే? ఈ తులసి మాట విని అన్నయ్య లైఫ్ స్పాయిల్ చేయకమ్మా, ప్లీజ్ అమ్మా. నోరు ముయ్యవే. తోడబుట్టిన అన్నయ్య జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటోంది కాక మమ్మల్ని కూడా ఆగమంటావా? నిన్ను కూతురని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. వదిలేను. వదిలేవే. అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట విను. అన్నయ్య లైఫ్ స్పాయిల్ చేయకమ్మా. వదలవే. వదిలు. అశ్విన్ అన్నా, ఆగరా. ఆగో. అన్నయ్య ఆగు. అన్నయ్య వెళ్ళిపో. రే, అన్నయ్య, అశ్విన్. త్వరగా వెళ్ళు. బావా, బావా, ఆగు బావా. నువ్వు ఆనంది మెడలో తాళి కట్టడానికి వీల్లేదు. నేను కట్టనివ్వను. ఏయ్, నువ్వెవరైనా అడ్డుకోవడానికి? మర్యాదగా అడ్డు తప్పుకో. బావా, నేను వెళ్ళనివ్వను కాక వెళ్ళనివ్వను. నిన్ను నా దారికి అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా. పోవే. బావా, బావా, ప్లీజ్ బావా, నీ కాళ్ళు పట్టుకుంటాను బావా. ఏయ్. ప్లీజ్ బావా. ఆనంది మెడలో తాళి కట్టొద్దు బావా, నీకు దండం పెడతాను. వదులు ప్లీజ్ తులసి. బావా, ప్లీజ్. వదలమంటుంటే బావా. అయ్యా, ఇంతకు మించి తోడి పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తే ఈ పెళ్లి. బాబు మహేష్, టైం లేదని పంతులు గారు చెప్తున్నారు కదా. అది కాదు అంకుల్. అదిగో వచ్చేసాడు. అమ్మయ్యా, వచ్చావా? అలా కూర్చో నాయనా. అమ్మా, తోడి పెళ్లి కూతురా, చూస్తావేంటి? వచ్చి పక్కన కూర్చోమ్మా. నేనెందుకు పంతులు గారు? అబ్బా, మళ్ళీ మొదటికొస్తావేంటమ్మా? చెప్పాం కదా పెళ్ళికొడుక్కి దోషం ఉందని. మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే నాకు షోషొచ్చి పడిపోతా. ఏంటి చూస్తున్నావు? కూర్చో. అది కాదక్క. ఆనంది, ప్లీజ్ గో అండ్ సెట్. రా ఆనంది. ఆనంది, టైం అయిపోతుంది, కూర్చో. అమ్మా ఆనంది, అందరూ చెబుతున్నారుగా, కూర్చోమ్మా. అది కాదు నాన్న. ఏమ్మా, కూర్చోవడానికి ఏంటమ్మా, ఏం పర్వాలేదు, కూర్చో. కూర్చో. అమ్మా, ఆ పూలదండలు మీ మెడలో వేసుకోండి. ఎందుకు? ఇది దోష పరిహారంలో ఒక భాగం. త్వరగా వేసుకోండమ్మా. నేను వేసుకోను. నిన్నేమీ అశ్విన్ మెడలో దండవేమని చెప్పట్లేదు కదా. అయినా సరే నేను వేసుకోను. ఆనంది, టైం లేదానంది, నా కోసం దండేసుకో ప్లీజ్. రే బావా, నువ్వు కూడా వేసుకో. ఆనంది, వేసుకో.
పంతులు గారు మీకు పుణ్యం ఉంటుంది. ఆలస్యం చేయకుండా తాళి కట్టించండి. అలాగే నాయనా. గట్టి మేళం, గట్టి మేళం. అశ్విన్, అశ్విన్, ఏంటిది? అమ్మా, ఇప్పుడు ఇరువురు దంపతులు ఒకరి మెడలో ఒకరు దండలు మార్చుకోండి. పంతులు గారు, ఏంటిది? నాకేం తెలియదమ్మా, వీళ్ళు చెప్పిందే నేను చేశాను. ఆనంది, నేను అశ్విన్, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? నాకెందుకు ఈ శిక్ష వేశావు? ఇది శిక్ష ఎలా అవుతుంది ఆనంది? ఇది నీకు అశ్విన్ ఇచ్చిన గొప్ప గౌరవం. నీ ప్రేమకి ఆ గాడ్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకోవాలి. ఆపోయా, ఆపో. నా కూతురు మెడలో ఇలా తాళి కట్టించడం చాలా పెద్ద తప్పు. పెద్దవాళ్లుగా మురళి జయంతులను ఆశీర్వదించాలని నన్ను ఇక్కడికి పిలిపించి దొంగతనంగా నా కూతురు మెడలో తాళి కట్టిస్తారా? అసలు ఇలా జరుగుతుందని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. నానా, ఆనంది జీవితం ఒక దారిలో పడాలంటే ఇలా చెయ్యక తప్పదనిపించింది నానా. ముందే చెప్తే ఆనందితో పాటు మీరు ఒప్పుకోరని తెలిసి చెప్పలేదు నానా. అంటే ఈ కుట్రలో నీకు భాగం ఉందా అక్క? అమృతక్క మాత్రమే కాదు, నేను, మహేష్ సారు, మిత్ర గారు అందరికీ భాగం ఉంది. ఆనంది, నీ విషయంలో జరిగింది ఒక ప్రమాదం లాంటిది. దాని నుంచి నువ్వు బయటపడాలంటే అశ్విన్కి భార్యవి కావడం ఒక్కటే మార్గం.